అబ్బో చాలా టైం ఉంది. ఓ సారీ. పడగానే నిద్ర వస్తుండే. రే నిద్రమోగం స్టాప్ వచ్చిందిరా. ఆ? రాత్రంతా రాదాగితే నొప్పులు బాగాలేదు కానీ గొంతు పోయింది. అబ్బా ఆ, అబ్బు అమ్మా అబ్బా ఆ, అబ్బా. హాయ్ బ్రో. ఏరా పండు, నిన్న సుజాత బాగా వడ్డించిందంటగా. బ్రో నాకు దెబ్బలు తగ్గి నేను కన్సర్న్ కోలేదు కానీ మళ్ళీ నవ్వుతున్నాడు చూడు, క్షుద్ర పూజ మాంత్రికుడు లాగా. అరే నీకు జరగాల్సిందే లేరా. అవును, ఏదో పోయిటరీ కూడా రాసావంటగా. అమ్మా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని వచ్చాడు సచ్చినోడు. నీ దండం పెడతా ఎల్వా. సుజాత మై మర్యాత మరగే సాలా. అబ్బో అమ్మా అబ్బా అవ్వు. ఈయనేంటి నొప్పులతో బాధపడుతుంటే సైలెన్స్ తో చంపేస్తున్నాడు. పాపం ఉమ్. ఒళ్ళో పడుకోవాలని మ్మ్. ఆశపడ్డాడు. పండు పగిలేలా కొట్టుకున్నాడు. ఎలా బతుకుతాడో ఏమో. కొంచెం కూడా కనికరలేదు ఈయనకి. ఏరా రే, అబ్బో, ఎలా ఉన్నావు? ఆ? ఆ, ఎలా ఉన్నాయి పెయింట్స్? అమ్మా, అబ్బా. పక్క నుండి కొట్టించింది కాకుండా మళ్ళీ పరామర్శిస్తున్నాడు పెద్ద మనిషి. వీళ్ళతో ఏగడం కష్టం అన్న, నేను వేరే కంపెనీకి వెళ్ళిపోతా. వేరే కంపెనీకి వెళ్ళిపోతావా? అవును. నీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తా, ఆ తర్వాత డిసైడ్ అవ్వు. ఆ, పదా, బాగానే కొట్టించినట్టుంది కదరా. సుజాతనా ఏమో మజాక? అన్న, నొప్పులు తగ్గట్లేదు. తాత 2 గ్లాసులు చెరుకు రసం. అరే పండు, ఆ మిషన్ని చూస్తే నీకేమనిపిస్తుందిరా? మెషిన్ అనిపిస్తుంది అన్న. ఇందుకు కాదురా ఆ సుజాత నేను దన్నేది. నువ్వు ఊరుకన్నా. ఆ మిషన్ని చూడు ఎలా పనిచేస్తుందో. ఆ మిషనే మన ఐటీ కంపెనీ అనుకో. ఆ, ఆపరేట్ చేసేవాడే మన మేనేజర్ తిరుమల ఊహించుకో. ఏరా, ఇదేంటి నిజంగా కనపడుతున్నాడు? కనపడుతున్నాడా? ఆ? వామ్మో తిరుమల్. ఇప్పుడు ఫైనల్గా ఆ మిషన్లో పెట్టే చెరుకుగడ్డ ఉంది చూసావు, అదే మనం. ఫస్ట్లో స్ట్రాంగ్గా బాగానే ఉంటావు, ఆ తర్వాతే నీ టాలెంట్ని ఇలా లోపల పెట్టి మరీ లాగుతారు. చూస్తున్నావా? జాగ్రత్త రోయ్. అగో చూడు చూడురా, వచ్చిన జ్యూస్ చాలదన్నట్టు ఈ మేనేజర్లు 2-3 సార్లు పెట్టి మరీ రసం పిండుతున్నారు. చూసావా? ఇలా పిప్పి తీస్తున్నారని బాధపడకుండా అప్రిసియేషన్లు ఇంక్రిమెంట్లు కామన్. ఆ తర్వాత నిన్ను కూడా ఈ పిప్పిలాగే పొట్టు ఊడిపోయేలా రసం పిండి మరీ బయటపడేస్తారు. ఇది మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బతుకులు. చెయ్యి. ఇప్పుడు అందులోంచి వచ్చిన జ్యూస్ ఉంది చూసావా, అందులో ఒక గ్లాస్ క్లయింట్కి, ఒక గ్లాస్ మేనేజర్కి, అండ్ ఫైనల్లీ ఆ మిగిలిన చిన్న టీ కప్ ఉంది చూడు, అది నీలాంటి వాళ్ళకి. ఇప్పుడు ఎప్పురా వేరే కంపెనీకి వెళ్తావా? అయ్యో బాబోయ్, ఇంత విన్నాక ఏ ఎదవైనా వెళ్తాడా? అయినా నా సుజాతను వదిలి నేను ఎక్కడికి వెళ్తా? ఏయ్, ఎంత తన్నినా కూడా మారవు కదరా నువ్వు. సార్ పెద్దాయన చెరుకు బండి మీద చేయి పెట్టావో, నీ చేయి పెట్టేస్తా చెరుకు బదులు. వదులు. హే వంశీ హాయ్. హాయ్. ఏం మంచి ఇల్లు అవుతున్నట్టున్నావు? ఓ నీకు అలా అనిపిస్తుందా? కోడి గుడ్డు మాత్రం అందరికీ కనిపిస్తుంది, నొప్పి కోడికి మాత్రమే తెలుస్తుంది. మాతో కూడా పెట్టిస్తున్నారు బాబు గుడ్లు. ఏంది గుడ్లు అంటున్నారు? గుడ్ల మీద మన కాన్సెప్ట్ చేస్తున్నారా? సరే పద టీకి వెళ్దాం. పా. హే హాయ్ సు. హాయ్ వంశీ, ఏంటి కంపెనీ విషయాలు? విశేషాలు ఏముండవు, ఎవరెంత దున్నితే అంతే. హే, నువ్వు మరీ అంత డబుల్ మీనింగ్ అనుకోవద్దు. ఏంటో ఈ మధ్య ప్రతిదీ డబుల్ మీనింగ్ లాగా అనిపిస్తుంది. అవునవునులే. ఎవర్రే నా చైర్ కొట్టేసింది? ఏంటా వీల్ చైరా? నువ్వు మరీ అంత అనుమానంగా చూడ మాకు. నువ్వు కోప్పడితే ఎవరు భయపడరు ఇక్కడ. నేను భయపడమంటం లేదు, చైర్ ఎవరు దొబ్బేశారని సర్లే, అడుగుతున్నా.
అందుకే నా చైర్లో కచ్చి ఫేస్ వచ్చా. రేయ్ ఇదేమన్నా ఆర్టీసీ బస్సా కిటికీలో నుంచి ఖర్చు చెప్పేయడానికి? కేసు ఏంటి ఫైర్ మీద ఉన్నావు? నా హెల్ప్ అయినా కావాలా? అరే నువ్వే కదా నా చీర కొట్టేసింది. కొట్టేస్తే నీ మనసు కొట్టేస్తా కానీ చైర్లతో నాకేం పని? ఏరా మొన్నిచ్చిన కోటింగ్ సరిపోలేదా? బాగైందా? రే పండు రెడీయా? రెడీ బ్రో. ఎవరు చూడట్లేదుగా? ఒక్క నిమిషం. ఎవరు చూడట్లేదు కానీ రెచ్చిపో. ఒక్క 10 minutes మేనేజ్ చేయరా, అయిపోతుంది. కానీ బ్రో బ్రో ఆ సైడ్ మిర్రర్లు బాగా చూడు బ్రో, జాగ్రత్త బ్రో. బ్రో అసలే కాస్ట్లీ కార్ బ్రో. కానీ బ్రో తొందరగా. నువ్వు ఆగరా, అయిపోయింది. నువ్వు నీ వీక్నెస్. అమ్మయ్యా అయిపోయిందిరా. ఏంటోరా ఈ కార్లు తుడిచే వీక్నెస్ పోవట్లేదు. ఎవరు చూడలేదు. సరే పద. రేయ్ ఎవరు చూడలేదుగా? బ్రో నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఓకేలే. ఏంది మనోడు అర్జునేమో కారు దూడుస్తున్నాడు, నువ్వేమో దానికి కాపలాగా వస్తున్నావు. ఏంటి విషయం? బ్రో మన అర్జున్ బ్రో స్టోరీ తెలీదా? ఒకసారి అటు లుక్ వేసుకో. అవునా, ఏముంది? ఏ అర్జున్, అర్జున్ కమాన్. హాయ్ సార్. హాయ్. కార్ వాటర్ సర్వీస్ చేయాలి. చేద్దాం సార్, ఒక బండి రెడీగా ఉంది, అది అయిపోగానే చేద్దాం. ఓకే. అర్జున్ సార్ సర్వీస్ బాగా చేసావయ్యా. ఏంటి ఫోన్లో బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తా అన్నావు, ఎలా జరుగుతుంది? పర్లేదు సార్, ప్రాఫిట్ అంతేం లేదు కానీ ఏదో నడుస్తుంది. అవును అర్జున్, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కదా, ఈ కంప్యూటర్ సిస్టమ్స్ అంతా వచ్చు కదా, ఐటీ సైడ్ జాబ్ ఎందుకు ట్రై చేయలేదు? నాకెవరు ఇస్తారు సార్ ఐటీ జాబు? సిస్టమ్ టచ్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది. సరే అయితే అర్జున్, మా కంపెనీలో జాబ్ ఇప్పిస్తాను, చేస్తావా? శాలరీ కూడా మంచిగా ఇస్తారు. సార్ వర్క్ చేసి చాలా రోజులు అవుతుంది, మరి రెజ్యూమ్ ఎలా సార్? అరే యార్ డోంట్ వరీ అర్జున్, సార్ ఫేక్ పెట్టి నేను మేనేజ్ చేస్తాలే. సార్ మరి వర్క్ ఎక్స్పీరియన్స్ లేదుగా సార్, మరి ఎలా సార్? జాబ్లో జాయిన్ అయ్యే లోపు బాగా ప్రాక్టీస్ చేయి, ఇంటర్వ్యూలో నేను మేనేజ్ చేస్తాలే. అయితే ఇంకో ముఖ్య విషయం, నువ్వు జాబ్లో జాయిన్ అయ్యాక బాగా పర్ఫామ్ చేయాలనుకో, నా పేరు బదులు అవుతుంది, జాగ్రత్త. సార్ థ్యాంక్ యూ సార్, చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్. అది బ్రో మన అర్జున్ స్టోరీ. ఓకే, అదా మనోడు క్లీనింగ్ కథ. హే హాయ్ వర్ష. హాయ్ మాయా. ఈవెంట్ ఏమైంది? అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మెయిల్ రావాలి, బై ఈవినింగ్ ఐల్ అప్డేట్ యూ. ఓకే లెట్స్ గో. అర్జున్ సార్ వచ్చారేమో చూద్దాం పదరా. హాయ్ అర్జున్ సార్. హాయ్ మాయా. ఏంటి ఈ మధ్య ప్రాజెక్ట్లో చాలా బిజీ అయిపోయినట్టున్నారు, ఎవరితోని మాట్లాడట్లేదు?
వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది మాయా. కొంచెం మాకు కూడా టైం ఇవ్వండి, మా ప్రాజెక్ట్లో కూడా చాలా అవసరం ఉంటుంది. నీకా ఏం కావాలో చెప్పు మాయా, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. థ్యాంక్ యూ సార్. మణికంఠ, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొంచెం చూడు. ఓకే. పేమెంట్ గేట్వే గురించి కొంచెం ఆలోచించు. ప్రోడక్ట్ అనలైజ్ చేయి బాగా. Yeah. Will you join for lunch? No, you carry on. అందరు మేనేజర్స్తో కొంచెం కోఆర్డినేట్ చేయి. ఓకే. ఎర్రపండు కంప్లీట్ చేసావా లేదా? కంప్లీట్ చేసావేంటా అన్న? యాడ్ చూస్తే షాక్ అయిపోతావు. అబ్బా బిల్డప్ ఆపి యాడ్ చూపించు ఫస్ట్. ఇదిగో చూడు. ఇదేంట్రా జింకల్ని తీసేసి కార్స్ని పెట్టావు? అంటే హార్స్ పర్ ఎక్కువ ఉందని అలా సెట్ చేశా. పర్లేదు రోయ్, బ్రెయిన్ బాగానే వాడావు. మరే బాగా చేసావురా. కానీ నీకింత బ్రెయిన్ ఎక్కడదరా? అప్పు తెచ్చుకున్నా. ఏంటి? అదే మనకంటే హెల్ప్ చేశాడని చెప్తున్నా. ఓహో అద్దా సంగతి. సరేలే, క్లయింట్కి యాడ్ సెండ్ చేస్తాను. ఓకే. క్లయింట్ ఓకే అంటే నువ్వు ఉంటావు, లేదంటే లేకపోతే ఆ కార్స్ ప్లేస్లో నీ కాల్ కట్ చేసి పెట్టేస్తా. ఆ? కాల్ జాగ్రత్త. కష్టపడి చేస్తే కాలు ఎరగొడతానంటాడేంటి నా? ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్ సార్? సార్ సార్ సార్, ఆ 30 వీడియోస్లో నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను సార్. నిజం చెప్పాలంటే ఆ వీడియో ఐడియా నాదే, అయినా నన్ను తీసిపడేశారు సార్. సార్ మీకు ఓ విషయం తెలుసా సార్? ఏంటది? ఏంటంటే ఆఫీస్ మొబైలు, ఐప్యాడు ఆ మణికంఠనే తీసుకున్నాడు సార్. ఓకే, అవన్నీ పక్కన పెట్టు కానీ ఇంతకీ వర్క్ ఎలా చేస్తున్నాడు? పర్లేదు సార్, అంత వర్తి క్యాండిడేట్ అయితే కాదు, జస్ట్ ఓకే. హాయ్ రమేష్. యా తిరుమల్, కమిన్. రమేష్, దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ డిజైన్ టీమ్. మణికంఠ సిద్ధు మీటింగ్స్కి అటెండ్ అవ్వడం లేదు, సిద్ధు మణికంఠ మీటింగ్స్కి అటెండ్ అవ్వట్లేదు. మధ్యలో ఆ అర్జున్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే. హాయ్ ఆల్. హాయ్ రమేష్. హలో రమేష్. ఏంటి మీ ఇద్దరు మీటింగ్ అటెండ్ కావట్లేట? యా, ఆన్ దట్ డే ఇట్ వాస్ ఎ ఫ్యామిలీ ఎమర్జెన్సీ. మై మదర్ వాస్ నాట్ వెల్. మీ ముగ్గురికి ఏంటి ప్రాబ్లం? వర్క్ ప్రోగ్రెస్ లేకుండా ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మిమ్మల్ని ముగ్గురిని తీసుకుంది ప్రాపర్ వర్క్ కోఆర్డినేషన్కే కదా, మంచి ప్రొడక్ట్ డెవలప్మెంట్కే కదా. ఇలా చేస్తే ఎలా? ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రిజైన్ ఆల్. ఐ విల్ రిక్రూట్ ఎ న్యూ టీమ్. మణికంఠ, కమ్ టు మై రూమ్. ఓకే. మెయిల్ చూశాను, రిజైన్ చేసావేమిటి? అవును చేశాను. అన్నెసరీ ప్రెజర్స్ ఎక్కువైతున్నాయి నాకు. వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఇట్ మీన్స్? నీకు తెలియదేముంది, ఒక సైడ్ నీ ప్రెజరు, ఇంకో సైడ్ అర్జున్ ఇండైరెక్ట్ టార్చర్, వర్క్ సపోర్ట్ ఉండదు, అసలు వర్క్ చేయాలన్న అట్మాస్ఫియరే కనిపించడం లేదు ఆఫీస్లో. అందుకే మరి సడన్గా రిజైన్ చేస్తే ఫ్యామిలీ గురించి ఆలోచించవా? ఎఫెక్ట్ అవుతుంది కదా. అయ్యో, మీరు ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచిస్తారా? నేను నా ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు, జస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించమని చెప్తున్నాను. ఏం చేద్దాం ఇప్పుడు? రిజిగ్నేషన్ వెనక్కి తీసుకో. ఓకే, లెట్ మీ థింక్.
Manikanta, client is happy with the design. ఓ దట్స్ కూల్, థ్యాంక్స్ రీనా. Now we have to parallelly start the development of trial errors. ఓకే కొంచెం నాకు డెవలప్మెంట్లో నీ సపోర్ట్ కావాలి మనకంట. షూర్ రీనా, ఐ విల్ సపోర్ట్ ది డెవలపర్స్. ఓ థ్యాంక్ యూ మనకంట. అండ్ మనం ఇప్పుడు ఈసారి యాప్లో ఇంకా ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేస్తున్నాం. సో వీ నీడ్ టు గెట్ క్లయింట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దాట్. ఓకే, అప్రాక్సిమేట్గా when can I expect the output? గివ్ మీ 2 weeks ఆఫ్ టైమ్ రీనా. ఐ విల్ ఫినిష్ ఇట్ విత్ ఇన్ టైమ్ పీరియడ్. అండ్ రవి, ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఇన్ దిస్. షూర్, ఐ విల్ హెల్ప్ యూ అవుట్ విత్ దిస్. ఓకే, సో యూ గైస్ క్యారీ ఆన్. ఐ హావ్ అనదర్ మీటింగ్. Catch you later, Reena. మణికంఠ, పర్సనలీ ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫర్ ద డిజైన్. నీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఇష్యూస్ ఉన్నా లెట్ మీ నో, నేను చూసుకుంటా. షూర్ రీనా, థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. హలో మనకంట. ఏ హాయ్ మాయా. ఎందుకు స్క్రమ్ మీటింగ్స్కి జాయిన్ అవ్వట్లేదు? సారీ మాయా, ఎందుకంటే క్లయింట్ మీటింగ్తో క్లాష్ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ కదా. ఎందుకు నీకు అప్డేట్స్ ఇవ్వడానికి 5 minutes కూడా టైం దొరకడం లేదా? నో, బికాస్ సి క్లయింట్ మీటింగ్ ఈజ్ ఫ్రమ్ 9:45 to 11:30 and your scrum is around 10:30. So it's clashing, right? And also Trolleymeera's team and Reena are very busy. As Ramesh told us that this project is very important. అదంతా నాకు అనవసరం. మార్నింగ్ స్క్రమ్ మీటింగ్స్కి నువ్వు జాయిన్ అవ్వాల్సిందే. మరి క్లయింట్ మీటింగ్స్ నువ్వు అటెండ్ అవుతావా? ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా నీ ఫస్ట్ జాబ్? అసలు ఏం తెలుసు నీ క్లయింట్ మీటింగ్స్ గురించి? తిరుమల ఇది మ్యాండేటరీ అన్నాడు. మ్యాండేటరీ అన్నాడా? మరి నా వర్క్ ఎవరు చేస్తాడు? తిరుమల చేస్తాడా, నువ్వు చేస్తావా? అయినా ఏది ఇంపార్టెంట్, క్లయింట్ మీటింగ్సా లేదా ఇంటర్నల్ కాల్సా? అయినా నీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని మా దగ్గర అప్డేట్స్ తీసుకుంటున్నావు? అసలు అర్జును, సిద్ధు ఏం వర్క్ చేస్తారో తెలుసా నీకు? సిద్ధు యాడాక్లో బిజీగా ఉంటాడు. ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటాడు కదా. అర్జున్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో అప్డేట్ ఇస్తుంటాడు. మరి నేను ఇవ్వలేదా అప్డేట్స్? మొన్నటి వరకు ఇచ్చేవారు కానీ ఈ మధ్య ఇవ్వట్లేదు. మరి ఎందుకు అటెండ్ అవ్వట్లేదని చెప్పి నీ కామన్ సెన్స్ యూజ్ చేయవా? అయినా చెప్తున్నా కూడా అర్థమవుతలేదు నీకు. అయినా తప్పు నీది కాదులే మాయా, ఈ బ్రెయిన్లెస్ కంపెనీస్ది. ఇక్కడ 10-15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళము నీలాంటి ఫ్రెషర్స్కి అప్డేట్స్ ఇవ్వాలా? అసలు నీకేం అడగాలో తెలీదు, ఎలా రిప్లై చేయాలో తెలీదు. గొర్రెలాగా ఏది చెప్తే అది వెళ్ళి అప్డేట్ చేస్తారు. తిరుమలకి కంప్లైంట్ ఇస్తా. ఇది నీ కామన్ సెన్స్. సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు, మళ్ళీ మీరు మాకు స్క్రమ్ మాస్టర్. అవును, నిన్న మీటింగ్ మధ్యలో పిలిచి స్క్రమ్ మీటింగ్ అటెండ్ అవ్వట్లేదని అంటున్నావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మాకు వర్క్ తెలీదానా లేదంటే నీకే తెలుసానా? నిన్న ఇలాగే ఒకడు నీతి పుస్తకం అని చెప్పి 2 గంటలు వేస్ట్ మీటింగ్ పెట్టాడు. ఇది ఐటీ కంపెనీయా లేదా కాలేజా అర్థం కావట్లేదు. అయినా నా టైం వేస్ట్ చేయక మాయా, వెళ్ళి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమిన్. మణికంఠ టీమ్ పార్టిసిపేషన్ చేయట్లేదు సార్. మార్నింగ్ మీటింగ్స్ కూడా రావట్లేదు. సార్, నేను ఒక విషయం అడగాలి సార్. ఎందుకన్నా మణికంఠకు అంత ప్రియారిటీ ఇస్తున్నారో అర్థం కావట్లేదు సార్. నేను ఎంత కష్టపడుతున్నా నాకు రికగ్నైజే రావడం లేదు. సార్, మణికంఠకి టూల్స్ కూడా రావట్లేదు సార్. నేనే నేర్పిస్తున్నాను సార్. వాడు రోజు రోజుకి రమేష్ సార్కి దగ్గరైపోతున్నాడు సార్. చూడర్జున్, మణికంఠ చెస్ బోర్డులో ఏనుగు లాంటోడు. స్ట్రైట్గా వెళ్తూనే ఉంటాడు. వాడిని పడగొట్టాలంటే మనకు ఒక అస్త్రం కావాలి. వీడి స్పీడ్కి స్పీడ్ బ్రేకర్ వేయాలి. వీడు పైన బాస్ దగ్గర బాగానే పేరు కొట్టేస్తున్నాడు, కింద వర్క్ విషయంలో కూడా తగ్గడం లేదు. సో వీడి స్పీడ్కి ఇంకా స్పీడ్ బ్రేకర్ వేయాల్సిందే. హాయ్, దిస్ ఇస్ వెంకట్ శ్రీనివాస్. హలో శ్రీనివాస్. హాయ్ అర్జున్. హే, హాయ్ శ్రీనివాస్. టుడే ఫస్ట్ డే. టుడే ఈజ్ యువర్ జాయినింగ్ డే, రైట్? యా. ల్యాప్టాప్ తీసుకున్నారా? నో.
మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను అడగండి. షూర్. అండ్ మణికంఠ. హాయ్ మణికంఠ. ఏ హాయ్ శ్రీనివాస్. నువ్వే నా కాల్ చేసింది? యా నేనే. టీకి వెళ్దాంపా. వెళ్దాం పద. అవును శ్రీనివాస్, మీరు ప్రీవియస్గా ఎక్కడ వర్క్ చేసిండ్రు? యూఎస్లో పనిచేసా. అవునా? మరేంటి యూఎస్ నుంచి ఇక్కడికి రావడానికి రీజన్? ఫ్యామిలీ కోసం. ఓ ఓకే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు? నియర్లీ 25 ఉంటుంది. నేను రీసెంట్గానే ఇండియాకి వచ్చా. అవును శ్రీనివాస్, మరి యూఎస్ నుంచి వచ్చానన్నావు కదా, అక్కడ ఏంటి సిచ్యువేషన్? జాబ్ సిచ్యువేషన్ అంతా బాగాలేదు వరకంట. ఇప్పుడు అందరూ రిటర్న్ అవుతారు కదా అక్కడి నుంచి. ఆఫీస్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది మామూలుగా? యా బాగానే ఉంటుంది, ఇట్స్ ఫైన్. ప్లస్ ఇట్స్ గుడ్ శ్రీనివాస్. యాక్చువల్లీ నేను కూడా రీసెంట్గానే జాయిన్ అయ్యా. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఫైన్. మన బాస్? యా హీఈస్ ఆల్సో గుడ్. ఏమైనా ఎంప్లాయీస్తో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? అలా ఏం లేదు. పేమెంట్ ఆన్ టైం పడిపోతుందా? ఆన్ టైం, ఎవ్రీ మంత్ లాస్ట్ డేట్. సో ప్రాజెక్ట్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్ చేస్తురా? ప్రెజెంట్గా ట్రాలీమేరస్ అని చెప్పి ప్రాజెక్ట్ నడుస్తుంది. సరే ఓకే. ఇంకొంచెం ఇక్కడ ఆపండి. కిరణ్, ఆ ప్రాజెక్ట్ ఏమైంది? ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ డన్ సార్. పేమెంట్ మాత్రం పెండింగ్ ఉంది. దక్షిణ కోసం ఎదురు చూస్తున్న పూజారి లెక్క అయిపోయింది మన పరిస్థితి. ప్రాజెక్ట్ పూర్తి అవుతున్నా పేమెంట్లు అయితే రావట్లేదు. హాయ్ తిరుమల్. హాయ్ శ్రీనివాస్, కమ్. ఓకే సార్, బాయ్. మన టీంని కలిసావా? కలిశాను. అందరూ ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు. మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసా? తెలుసు, అర్జున్ చెప్పాడు. ఆల్ ది ప్రాజెక్ట్స్ ఓనర్షిప్ తీసుకో. అందరితోనూ కమ్యూనికేట్ చేయి. రమేష్ హై ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాడు. ఎస్. మనకు 2 బ్రాంచెస్లో వర్క్ జరుగుతుంది. ఎస్, అర్జున్ చెప్పాడు. అండ్ నా ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకోవాలి. ఓకే తిరుమల్, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆర్ యూ వర్ష? యా వర్ష. ఐ నీడ్ టు కలెక్ట్ మై ల్యాప్టాప్ అండ్ అదర్ థింగ్స్. ఓకే, ఐ ఫాలోడ్ యువర్ డీటెయిల్స్ టు ఐటీ టీమ్. ఓకే. సో వాళ్ళు మీకు కాల్ చేస్తారు, కలెక్ట్ చేసుకోండి. ఓకే. అవును, మన మేనేజర్ ఎక్కడ కనిపించట్లేదు? ఆయన క్లయింట్ మీటింగ్స్కి వెళ్ళిండు. మోస్ట్లీ రేపు వచ్చేస్తాడు ఈ టైంకి. అవును, మన టీం గురించి చెప్పవా? ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో? ఐ డోంట్ థింక్ సో ఇట్స్ ఎ రైట్ వే కదా. డోంట్ వరీ మణికంఠ, ఐ విల్ టేక్ కేర్. నువ్వు చెప్పినట్టు ఎవరు చెప్పనులే. అలా చెప్పాలంటే ఉన్నారు ఆనిముత్యాలు. మన మొదటి ఆనిముత్యం అర్జున్. మన తిరుమలకి భక్తుడు. భక్తుడా? మహాభక్తుడా? పరమభక్తుడు. ఇంకో ఆనిముత్యం ఆ సిద్ధుగాడు. వాడు అసలు సిస్టమ్ ముందు కూర్చొని పనిచేస్తుంటే చూడాలనేది నా కోరిక. ఇప్పటివరకు రాలేదు. ఇక మన లాస్ట్ ఆనిముత్యం అశ్విని. ఆవిడ అసలు ఆఫీస్కి వస్తే చూడాలనేదే నా కోరిక. ఆమె కూడా లేదు.
నా జాయినింగ్ అప్పుడు చూసా, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వెళ్ళింది, ఇంతవరకు చూడలే. అయితే టీంలో రిపేర్లు ఉన్నాయి.